హైదరాబాదులో వాయు కాలుష్యం గురించి మనం మాట్లాడుకుంటే ఢిల్లీతో పోటీ పడుతున్నామా? ఢిల్లీని దగ్గరగా ఢిల్లీలో కాలుష్యానికి సమానంగా హైదరాబాద్ కూడా ఆ లెవెల్లో పెరిగిపోతుందా అని చెప్పడానికి కారణం ఇప్పుడు హైదరాబాద్లో 11 గంటలు కావస్తుంది. నా వెనకాల చూడండి, మీరు అర్థమవుతుంది ఎంత కాలుష్యం ఉందో. అంటే కాలుష్యానికి సంబంధించి ఒక 60 పాయింట్స్ ఉండొచ్చు. ఢిల్లీలో ఎంత ఉంది అంటే 408 పాయింట్లు క్రాస్ చేసింది. దారుణంగా ఉంది. ఇక్కడ అంతా బయటికి రావాలంటే జనం భయపడి చస్తున్నారు, రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో 300 పాయింట్స్ దాటుతుంది అని ఆందోళన వ్యక్తమవుతుంది. సనత్ నగర్లో కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 213 పాయింట్లు నమోదైంది. అంటే ఈ వాయు కాలుష్యం కారణంగా చలి పెరిగింది, తేమ శాతంలో తగ్గడంతో అంటే ఈ కాలుష్యం, దుమ్ము, ధూళి ఇవన్నీ పేరుకుపోయి జనాల్లో శ్వాసకోశమైన వ్యాధులు, చాలా భయంకరమైన సిచ్యువేషన్. అప్పుడు కరోనా టైంలో ఎలా ఉందో అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలామంది శ్వాసకోశ అసలు ఊపిరితిత్తుల సమస్యలు, ఊపిరి ఆడకపోవడం అన్న సమస్యలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. మనం కనుక చూసుకున్నట్లయితే, డేటా చూసినట్లయితే ఈ వాయు కాలుష్యం కారణంగా హైదరాబాద్లో గత 10 ఏళ్లలో దాదాపుగా 6,000 మంది చనిపోయినట్టు హాస్పిటల్స్లో ఉన్న డేటా కనిపిస్తుంది. మనం కనుక చూసినట్లయితే లాస్ట్ ఇయర్ ఈ వాయు కాలుష్యం వల్ల దాదాపుగా అఫీషియల్ డేటా ఒక సర్వే చేసింది ఒక సంస్థ. ఆ సమస్య చెప్పే డేటా ఏంటంటే 1,597 మంది చనిపోయారంట. అంటే ఈ వాయు కాలుష్యం కారణంగా దారుణమైన పరిస్థితి నెలకొంది హైదరాబాద్లో కూడా. ఢిల్లీలో అంటే కాలుష్యానికి సంబంధించి భయపడిపోతున్నారు. ఒక స్టేజ్లో అనుకున్నారు దేశ రాజధానిని రెండవ రాజధానిగా హైదరాబాద్ను చేస్తారని. కానీ హైదరాబాద్లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. అంటే మనం కాలుష్య పరంగా కనుక మనం చూసినట్లయితే టాప్ 10 సిటీస్ కనుక ఒక డేటా వచ్చింది. ఆ డేటాలో నంబర్ 1 పొజిషన్లో ఢిల్లీ ఉంటే, సెకండ్ పొజిషన్లో ముంబై ఉంది, అలాగే థర్డ్ పొజిషన్లో బెంగళూరు ఉంది, ఫోర్త్ పొజిషన్లో పూణే, ఫిఫ్త్ పొజిషన్లో చెన్నై ఉంది, 6వ స్థానంలో హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఇప్పుడు సనత్ నగర్లో మనం చూసినట్లయితే 213 పాయింట్లు దాటిందంట. ఆ లెక్కలు అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తీసిన లెక్కలు చూసినట్లయితే పంజగుట్ట, ఖైరతాబాద్, కొంపల్లి, ఆబిడ్స్, గచ్చిబౌలి, అలాగే జూబ్లీ హిల్స్ ప్రాంతం. ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్నాం. నా వెనకాల మీరు చూడొచ్చు, స్పష్టంగా కనిపిస్తుంది ఏ లెవెల్లో దుమ్ము ధూళితో మొత్తం బయటంతా వాతావరణం ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. అంటే ఈ కాలుష్యం 60 పాయింట్లు ఉంటే ఉండవచ్చు, 60 పాయింట్ల వరకు. కానీ మనకి ఎంత కనిపిస్తుంది అంటే కొన్ని ప్రాంతాల డేటా నా దగ్గర ఉంది. సనత్ నగర్లో 213 పాయింట్లు, అంటే 60 ఉండాల్సిన చోట 213 దాటింది. సోమాజిగూడలో చూసినట్లయితే 105 ఉంది. అలాగే సెంట్రల్ యూనివర్సిటీ వద్ద 101 ఉంది. మలక్పేట్లో దాదాపుగా 100 పాయింట్లు నమోదైంది. రామచంద్రపురం బిహెచ్ఎల్ ఏరియాలో కూడా 77% ఉంది. అదే అమెరికన్ కౌన్సిలేట్ ఆఫీస్ ఉంది, అక్కడ కూడా 92% రికార్డ్ అయింది అక్కడ కాలుష్యం, వాయు కాలుష్యం. జూ పార్క్ దగ్గర మనం చూసినట్లయితే 162 పాయింట్స్ కాలుష్యం అక్కడ రికార్డ్ అయింది. అలాగే కేపీహెచ్బి కాలనీ ఫేజ్ 2 వద్ద 84 ఉంది. ఎక్కడ చూసినా ఏదో 1-2 ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్ల హైదరాబాద్లో మ్యాక్సిమంగా మనం చూసినట్లయితే దాదాపుగా 170 పాయింట్లకు తక్కువ కాకుండా ఈ వాయు కాలుష్యం నమోదు కావడం మనం చూస్తుంటాం. హైదరాబాద్ కూడా ఢిల్లీలాగా మారిపోతుందా అని పర్యావరణవేత్తలు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనం కూడా బయటకు వచ్చేటప్పుడు కంపల్సరీగా మాస్క్ పెట్టుకుని రావాలి, లేకపోతే ఈ శ్వాసకోశ కోరితపరమైన వ్యాధులు వస్తాయి, శ్వాసకు సంబంధించిన వ్యాధులు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అప్పుడు చూసినట్టు మనం కరోనా టైంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఏ సమస్యలతో జనాలు ఆసుపత్రుల్లో చేరేవారో అలాంటి సమస్యలతో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని ఆసుపత్రుల్లో మనకు తెలుస్తుంది. కోరంటీ హాస్పిటల్లో కూడా జనాలు ఎక్కువగా వస్తున్నారని అక్కడ వస్తున్న రికార్డును బట్టి మనకు అర్థమవుతుంది. వాయు కాలుష్యానికి సంబంధించి హైదరాబాద్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అంటే వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఆ వాహనాల నుంచి వచ్చే కాలుష్యంకు తోడు ఈ తేమ తగ్గడంతో, ఈ చలి బాగా విపరీతంగా పెరగడంతో దుమ్ము ధూళి ఇవన్నీ అన్నీ కలిసిపోయి జనాల పాలిట ఒక శాపంగా మారిందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.